థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్, వెరీ గుడ్ మార్నింగ్ మేడం. సెషన్ అనేది మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. ఏదైనా డిస్టర్బెన్స్ ఉంటే నేను చెప్తాను, కంటిన్యూ చేయండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రొడక్ట్ నాలెడ్జ్ అని చెప్పినా కదా, ప్రొడక్ట్ నాలెడ్జ్ కాకుండా నార్మల్గా మన వెస్టీజ్లో సక్సెస్ అవ్వాలంటే ఏం పాటించాలి దాని గురించి చెప్పడానికి ట్రై చేస్తున్నా సార్. నేను రెగ్యులర్గా నేను జర్నీ చేసిన స్టార్ట్ అయిన కాడి నుంచి ఏం చేసే సక్సెస్ అవుతున్నారు, ఎవరు సక్సెస్ అవుతలేరు, ఎట్లా మన అప్లైన్తో ఎలా ఉండాలి, డౌన్లైన్తో ఎలా ఉండాలి, దీని గురించి డిస్కషన్ చేయాలని చేస్తున్నా సార్. ఓకే మేడం, కంటిన్యూ. ఓకే, ప్రొడక్ట్ నాలెడ్జ్ అని మెన్షన్ చేసినందుకు సారీ. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. గుడ్ మార్నింగ్ ఆల్ లీడర్స్ అండ్ గుడ్ మార్నింగ్ మై గ్రేట్ upline and great mentor, my mentor Pandu sir. Good morning great uplines and good morning Dr. Varalakshmi madam. This Zoom లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి గుడ్ మార్నింగ్ లీడర్స్. ఓకే, ప్రొడక్ట్ నాలెడ్జ్ కాకుండా జనరల్ టాపిక్ మాట్లాడడానికి నేను ఈరోజు డిసైడ్ అయిన లీడర్స్. గుడ్ మార్నింగ్, నా పేరు రాజేశ్వరి. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసింది డాక్టర్ వరలక్ష్మి మేడం. థ్యాంక్ యూ మ్యామ్. ఈ అవకాశం అనేది నాకు ఇంతమంది ముందు మాట్లాడడం అయినా, మీటింగ్స్లో మాట్లాడడం అయినా, ప్లస్ ఇంతకు ముందు ఎక్కడ మాట్లాడలేదు నేను. ఈ అవకాశము వెస్టీజ్ ప్లాట్ఫామ్ ద్వారా దొరికింది. ప్లస్ ఇందులో నేను చాలా నేర్చుకున్నా. ఎట్లా ఉంటే సక్సెస్ అవుతాం, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఓన్లీ మన లైఫ్లోనే కాదు ఒక బిజినెస్లో కూడా ఏం చేస్తే సక్సెస్ అవుతాం, ఏం వాల్యూస్ నింపుకోవాలని నేను నేర్చుకున్నా. ఈ ప్లాట్ఫామ్ దొరికినందుకు చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా లీడర్స్ నేను. ఓకే, థ్యాంక్ యూ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ లీడర్స్. ఓకే, మనం వెస్టేజ్లో జాయిన్ అయిన ప్రతి ఒక్క లీడరు పాటించాల్సిన రూల్స్ ఏంటంటే, నెట్వర్క్ మార్కెటింగ్లో పాటించాల్సినవి కూడా ఇవే. కాకపోతే అన్ని నెట్వర్క్ మార్కెటింగ్ల గురించి నాకు తెలియదు కాబట్టి ఓన్లీ మన వెస్టేజ్ గురించి తెలిసింది నేను క్లియర్గా నేను నేర్చుకున్నది, నేను తెలుసుకున్నది చెప్పడానికి ట్రై చేస్తా లీడర్స్. ఆల్రెడీ పాత లీడర్స్కి తెలుసు, కొత్త వాళ్ళ గురించి నేను చెప్తున్నా. ఒకవేళ తెలిసినా కానీ నన్ను తప్పుగా భావించుకోవద్దు, ఇదే రెగ్యులర్ టాపిక్ కానీ. ఓకే, గుడ్ మార్నింగ్. మనకి వెస్టేజ్లో సక్సెస్ కావాలనుకున్న ప్రతి ఒక్క లీడరు జాయిన్ అయిన తర్వాత 100% కొన్ని రూల్స్ పాటించాలి. మనం ఏం చేస్తామంటే ఆ రూల్స్ పాటించకుండా మన సొంత ప్రయోగాలు చేస్తాము. అలా చేయొద్దు లీడర్స్. ఓకేనా? ప్రతి ఒక్కరము మనకి గ్రేట్ అప్లయన్స్ ప్రతి ఒక్కరు మన మీటింగ్స్లో మెన్షన్ చేస్తుంటారు. ఓకేనా? మన స్టార్టింగ్లో జాయిన్ అయినప్పుడు కంపెనీ గురించి తెలవాలన్నా, ఏది తెలుసుకోవాలా అన్నా కానీ మన అప్లైన్ అనేది మనకు సజెస్ట్ చేస్తుంటారు. కానీ సజెస్ట్ చేసిన ఏంటంటే మనమంతా వినిపించుకోము. ఓకే, ఏదైనా జాబ్ చేయాలన్నా కానీ మనం స్టార్టింగ్ నుంచి నేర్చుకోవాలి. ఎందుకంటే అది కొత్త కాదు కాబట్టి మనకి బయట అన్ని పాతనే మనకు అన్ని తెలుసుంటాయి. కానీ ఈ బిజినెస్ అనేది కొత్త కాబట్టి మనం ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి లీడర్స్. ఎట్లా అంటే చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తే, ఒక నర్సరీ టు 10th క్లాస్ వెళ్ళాలంటే వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళాలి, చదవాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి, నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అవ్వాలి. సేమ్ అదే విధంగా మనకి బిజినెస్ గురించి, మన వెస్టేజ్ గురించి తెలుసుకోవాలన్నా కానీ ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి. ఓకే, స్టార్టింగ్ నుంచి నాకు అన్ని తెలుసు, బయట తెలుసు కానీ ఇక్కడ తెలుసు అని మనం తెలిసిన మైండ్ ఉపయోగిస్తే మనం ఇక్కడ ఫెయిల్ అవుతాం లీడర్స్ 100%. ఓకేనా? ప్రతి ఒక్కరము ఒక జాబ్ చేయాలన్నా కానీ ఆ జాబ్లో సరే ఏదైనా గవర్నమెంట్ జాబ్ చేయాలన్నా, పోలీస్ జాబే కానీ, డాక్టరే కానీ, ఇంకేదైనా ప్రతి ఒక్క జాబ్ ఏదైనా కానీ, ఈవెన్ సాఫ్ట్వేర్, ప్రతి ఒక్క జాబ్ చేయాలన్నా కానీ ఏం చేయాలి? అక్కడ చదవాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి, ట్రైనింగ్స్ ఉంటాయి, ఈవెంట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కటి ఉంటాయి. అవి అయిపోయిన తర్వాత నీకు జాబ్ అనేది కన్ఫర్మ్ చేస్తారు. జాబ్ చేసినాక కూడా జాబ్లో జాయిన్ అయినాక కూడా కొన్ని రోజులు ట్రైనింగ్ అనేది ఇస్తారు మనకి. ఓకేనా? అలా అయినప్పుడు మాత్రమే నీకు దీని గురించి క్లారిటీ వస్తుంది. అట్లా మనం బయట ఏ విధంగా చేస్తున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా నెట్వర్క్ మార్కెటింగ్ అనేది తెలియదు. అండ్ మనకి వెస్టీజ్ అనేది ఫస్ట్ ఐడియా లేదు, ఇదేందో తెలియదు. ఇదేందో తెలవాలి, వెస్టేజ్ గురించి తెలవాలి, కంపెనీ గురించి తెలవాలి అని అంటే మనం ఇక్కడ నేర్చుకోవాలి లీడర్స్. మన అప్లైన్ ఏదైతే చెప్తారో 100% అదే నేర్చుకొని సేమ్ మనం చెయ్యాలి. అదే ఎగ్జామ్లో అయితే ఏం చేయాలి? ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలంటే 100% చదువుకోవాలి,
ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి. ఇక్కడ ఏమంటున్నారు, జస్ట్ అప్లై ఏం చేసిరో అదే చెయ్యాలి మనము. కాపీ బిజినెస్ అంటున్నారు. అంటే అప్లై చేసే విధంగా మనం చేస్తే 100% సక్సెస్ అవుతాం లీడర్స్. కానీ కొంతమంది ఏం చేస్తామంటే అప్లై చెప్పేది అనేది అసలు వినం మనం. ఓకేనా? ప్రతి ఒక్కరము ఇవి పాటిస్తే 100% సక్సెస్ అవుతాము. ఓకేనా లీడర్స్? ఓకే, ఇప్పుడు మన వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత చాలా మంది లీడర్స్ మనం ఏం చేస్తామంటే ఆ వెస్టేజ్ ఐడి కాకుండానే బిజినెస్ చేయాలని ట్రై చేస్తాం. ఐడి కాకుండానే ప్లస్ కంపెనీ గురించి తెలుసుకోకుండానే బిజినెస్ చేయాలని చూస్తాం. ఓకేనా? అలా చేస్తే ఇక్కడ సక్సెస్ అవ్వము, కంపెనీ గురించి తెలుసుకోలేము, ప్రొడక్ట్ గురించి తెలుసుకోలేము. ప్రతి ఒక్కటి తెలుసుకోవాలంటే ఫస్ట్ మనకు ఎవరైతే చెప్పడానికి వచ్చినారో ఆల్రెడీ తెలిసిన దానికి చెప్పడానికి వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్నారు ఏంది అని విని క్లారిటీ తీసుకోవాలి. ప్లస్ విన్న తర్వాత నువ్వు ఈ కంపెనీ గురించి తెలవాలంటే నీకు మీటింగ్స్ కి రమ్మని మనకు ఎవరైతే ఇది మన వెస్టీజ్ ప్లాట్ఫామ్ అనేది పరిచయం చేస్తారో వాళ్ళు చెప్తారు. ఓకే, కొత్త వాళ్ళ కోసం చెప్తున్న లీడర్స్ చెప్తారు మీటింగ్స్ కి రమ్మని. లేదు నేను జూమ్ మీటింగ్స్ ఏంటా ఇంట్లోనే ఉంటా అని చాలా మంది అనుకుంటారు. నువ్వు జూమ్ మీటింగ్స్ విన్నా కానీ నీకు ప్రొడక్ట్ నాలెడ్జ్ ఇప్పుడు జూమ్ లో చాలా మంది చెప్తుంటారు. ప్లస్ మీటింగ్స్ కి వెళ్తుంటే నువ్వు లైవ్ లో కలుస్తావు. ఇప్పుడు జూమ్ లో అంటే ఇంకా లైవ్ లో కలుస్తావు, అక్కడ నీకు తెలియని వ్యక్తులు కూడా కలుస్తారు. మనకు వాళ్ళ ద్వారా కొంచెం క్లారిటీ వస్తుంది. మీటింగ్ లో మాట్లాడతారు, సక్సెస్ అయిన వాళ్ళు, ప్రొడక్ట్ వాడిన వాళ్ళందరూ వాడి చెప్తుంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే అక్కడ వెళ్ళడం ద్వారా కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. ఇందులో ముందుకు వెళ్ళొచ్చా లేదా అనేది చేయొచ్చు లీడర్స్. కానీ నేను జస్ట్ అలా చేయకుండా కూడా జస్ట్ ప్రొడక్ట్ తీసుకోకుండా ఐడి చేసుకోకుండా నాకు బిజినెస్ చేయాలంటే అది అసలు 100% రాంగ్. సరే నేను ఐడి చేసుకున్నా, నేను వాడుకోను, ఇంట్లో కూడా వాడుకోను, నా ద్వారా కొంతమందికి చెప్తా అని అంటే ఆ కొంతమందికి చెప్పడం ద్వారా బిజినెస్ చేస్తావా అంటే ఆ బిజినెస్ అనేది 100% రాంగ్ లీడర్స్. ఓకేనా? మన వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలి, లీడర్ గా తయారవ్వాలి, మన అప్లైన్ ఏ విధంగా చెప్తున్నారో మనం కూడా చెప్పాలి. అవి పాటించాలంటే ఇవి కొన్ని రూల్స్ పాటించాలి. అవి ఏంటంటే ఇప్పుడు రెగ్యులర్ గా వెస్టీలో మనకు అప్లైన్ ఏం చెప్తారు, ఫస్ట్ వాళ్ళు వాడకుండా మన దాకా వచ్చి చెప్పారు. 100% వాళ్ళు వాడుకొని దాని గురించి తెలుసుకున్న తర్వాతనే మన దాకా వస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే తెలివి ఉపయోగిస్తాం, మనం వాడకుండా ఏం చేయకుండా వేరే వ్యక్తులకు చెప్పాలని ట్రై చేస్తాం. అట్లా చెప్పడము చాలా రాంగ్. ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే ఇందులో సరే ఐడి అయిన తర్వాత ప్రొడక్ట్ ఇప్పుడే వాడుకొని అన్నా కానీ మనం ఏం చేయాలి, కంపెనీ గురించి తెలుసుకోవాలి. 100% కంపెనీ గురించి తెలుసుకున్న తర్వాత ఈ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, వాళ్ళు చెప్పారు నీకు హోమ్ మీటింగ్ లో అంటే అన్ని చెప్పరు, నీ ఫోన్ లో అంటే అన్ని చెప్పరు, ఒక మీటింగ్ రమ్మని చెప్తారు. కాబట్టి మనం ప్రతి ఒక్కరు ఏం చేయాలంటే మీటింగ్ వెళ్ళడానికి ట్రై చేయాలి. ఓకేనా? మీటింగ్ వెళ్ళడానికి ట్రై చేసిందంటే నీకు హోమ్ మీటింగ్ లేని ఇవి ప్రొడక్ట్స్ ఇవి ఉన్నాయి బాగున్నాయి అని చెప్పగలుగుతారు. ఒకవేళ అది వాడకుండా అయితే చెప్పలేము. ఒకవేళ వాడిన వాళ్ళు చెప్తారు. ఆ చెప్పినప్పుడు కూడా ఈ కంపెనీ గురించి, ప్రొఫైల్ గురించి, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేసినారు, ఎన్ని ఇయర్స్ కంపెనీ, ఎన్ని ఇయర్స్ ఇండస్ట్రీ అని తెలియాలంటే నాకు ఇంటి దగ్గర తెలియదు లీడర్స్. ఓకేనా? మనం చెప్పాలనుకున్నా తెలుసుకోవాలనుకున్నా 100% మీటింగ్లకు వస్తే కంపెనీకి ఎప్పుడు స్టార్ట్ అయింది. ఓకే, మీటింగ్స్ రాకుండా కూడా తెలుసుకోవచ్చు, యూట్యూబ్లల్లా వీడియోలలో చూసి కూడా అని అనుకుంటే తెలుసుకోవచ్చు. కానీ మనకు లైవ్ గా తెలుసుకున్నది ఇంకా గట్టి నమ్మకం అనేది వస్తుంది. నీతో పాటు జర్నీ చేసే వాళ్ళు నీకు ఎవరైతే ప్లాన్ చెప్తున్నారో వాళ్ళు 100% ఎక్కడ తెలుసుకున్నారు, ఎక్కడ తెలుసుకుంటే మన దీని గురించి క్లారిటీ వస్తుంది అని నిలబడగలుగుతాము అని అనుకున్న వాళ్ళు ఆల్రెడీ రియలైజ్ అయ్యి వాళ్ళు తెలుసుకొని మనకు చెప్తున్నారు. కాబట్టి ఒక్కసారైనా మీటింగ్ వెళ్ళి తెలుసుకునే ప్లాన్ చేయాలి. అక్కడ ఏంటంటే కంపెనీ ప్రొఫైల్ చెప్తారు, కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎన్ని ఇయర్స్ కంపెనీ ఓనర్స్ ఎవరు, కంపెనీ ప్రొడక్ట్ ఏమేమి ఉంటాయి, ఏది వాడితే బాగుంటది. ఓకేనా? ఇది వాడటం వల్ల నాకు రిజల్ట్ వచ్చింది అని అంటే ఎక్కడ తెలుస్తుంది? 100% మీటింగ్ లో తెలుస్తుంది. ఆ మీటింగ్ లో తెలిసినప్పుడు మనం ఏం చేయాలి, ఆ మీటింగ్ తెలిసినప్పుడు తెలుసుకొని మనం ఐడి చేసుకొని వాడుకున్న తర్వాత చెప్పడానికి ట్రై చేయాలి. చాలా మంది ఏం చేస్తామంటే ఐడి చేసుకొని ప్రొడక్ట్ వాడకుండా, ఇంతకుముందు కూడా చెప్పిన ఐడి చేసుకొని ప్రొడక్ట్ వాడకుండా జస్ట్ కంపెనీ ఉంది, ప్రొడక్ట్ మంచిగా ఉన్నాయి అంట. ఆల్రెడీ మనం వాడినాం అనుకోండి,
100% ఏం చెప్తాం, నేను ఆ ప్రోడక్ట్ వాడుకున్నా, నాకు నచ్చింది, నాకు రిజల్ట్ వచ్చింది. ఓకే, రిజల్ట్ రాకపోయినా నాకు చాలా రిజల్ట్ అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే రిజల్ట్ వచ్చిందనుకో రిజల్ట్ వచ్చిందని చెప్పొచ్చు. లేదు నేను ప్రొడక్ట్ వాడుకున్నా, సోప్ బాగుంది, ఆయిల్ బాగుంది, చాలా బాగుంది, ఆ బాగున్నది నువ్వు చెప్తావు. అక్కడ ఎవరికైనా ఇంటికి మీటింగ్ విని వెళ్ళి చెప్పాలంటే అక్కడ ఏమైతుందంటే నువ్వు వాడుకోలేదు కాబట్టి ఆడ చెప్పినా కానీ నీకు ఎదుటి వ్యక్తి ఏం చెప్తారు, కదా నేను మస్తుగా చూసిన సబ్బులు సరుకులు గవే కదా నేను వాడిన ఇంతకు ముందు అది ఇది అని చెప్తారు. ఎందుకంటే అవతలి వ్యక్తి ప్రొడక్ట్ గురించి తెలియదు, కంపెనీ గురించి తెలియదు, ఏం తెలియదు. ఎందుకంటే వాళ్ళు మీటింగ్స్ వినలేదు, జస్ట్ ఎవరో తెచ్చిస్తే వాడుకుంటారు, లేదు లేకపోతే ఎవరో చెప్పడం వల్ల కూడా వింటారు. కాబట్టి అక్కడ వాళ్ళు నాకు తెలుసు అంటారు. అలా అప్పుడు ఏం చేస్తామంటే మన మీటింగ్ వినిపోయి, ఆహా నేను అవునా అట్లానా, నేను ఫస్ట్ టైం వెళ్ళినా, నాకు కూడా తెలియదు, సరేలే అని ఖాళీగా ఉండిపోతాం. ఓకే, అప్పుడు మనం విని పోంగానే విన్నాక ఏం చేయాలి, మనం కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడుకోవాలి. కొన్ని ప్రొడక్ట్స్ తెచ్చుకొని వాడుకొని ఒక 1 వీక్ వాడుకున్న తర్వాత ఆ ప్రొడక్ట్ గురించి మనకు తెలుస్తుంది. ప్రొడక్ట్ గురించి మనకు తెలిసిన తర్వాత నీకు నచ్చింది అప్పుడు చెప్తావు. ఎందుకంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి నాకు తెలుసు అది ఇది అని చెప్పినా గానీ కనీసం ప్రొడక్ట్ గురించి కంపెనీ గురించి చెప్పకపోయినా కనీసం నువ్వు వాడుకున్న ప్రొడక్ట్ గురించి చెప్తావు. కంపెనీ గురించి చెప్తా అంటే మస్తు చూసినాంలే అని కూడా అంటారు. ఇలాంటి మస్తు వచ్చినాయి కంపెనీలు. ఎందుకంటే ఫేక్ కంపెనీలు చాలా వచ్చినాయి కాబట్టి ఇది కూడా అలానే అనుకుంటారు. అట్లా అదే నువ్వు వాడి చెప్తే ఎట్లుంటది, వాడకుండా చెప్తే ఎట్లుంటది. వాడి చెప్తే 100% వాళ్ళ ముందు మనం ధైర్యంగా చెప్పగలుగుతాము. కంపెనీ గురించి అయినా, ఈవెన్ ప్రొడక్ట్ గురించి అయినా, ఏదైనా వాళ్ళు నో అన్నా మనం నేను విన్నా చాలా తెలుసు అన్నా గానీ మనం ఆగిపోకుండా మనం కంటిన్యూగా జర్నీ చేస్తాము. దీని గురించి తెలుసుకుంటుంటాం లీడర్స్. ఓకేనా, ఇలా చేయాలి, ఇలా చేస్తే 100% మనం సక్సెస్ అవుతాము. ఎలాంటి ఇందులో ఏ ప్రొడక్ట్ వాడకుండా నాకు బిజినెస్ అవ్వాలి, నాకు మీటింగ్ విన్నా, నాకు చాలా తెలుసు అని 10 మందికి చెప్పాలంటే ఆ 10 మందిలో 10 మంది నీకు నో అనే చెప్తారు. నో అనే చెప్తారు కానీ నీకు ఎస్ అని, నీతో పాటు నేను జర్నీ చేస్తా, నేను వాడుకుంటా అని ఎవ్వరు చెప్పరు లీడర్స్. ఓకేనా, మనం మీటింగ్స్ కి వెళ్ళే దగ్గర చాలా మంది చెప్తారు, ఈ కంపెనీ ఆ కంపెనీ అని ఎన్నో క్వశ్చన్స్ చేస్తారు లీడర్స్. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మీటింగ్స్ కి వెళ్తున్నా, హోమ్ మీటింగ్స్ కి వెళ్తున్నా, అక్కడ క్వశ్చన్స్ వేయడంలో ఏంటంటే ఈ కంపెనీ మస్తుగా వచ్చినాయిలే, నేను డబ్బులు కట్టినా అని చాలా మంది నాకు క్వశ్చన్ రేజ్ చేసిర్రు. అయినా కానీ నువ్వు వాడుకున్నావా అంటే నువ్వు వాడుకోలేదు అని అంటారు. కొంతమంది వాడుకున్నా, నేను 5 years బ్యాక్ వాడుకున్నా, 3 years బ్యాక్ వాడుకున్నా, నాకు తెలుసు, ఆ పైన వాళ్ళకే వస్తాయి డబ్బులు, ఏముంది ఆ ప్రొడక్ట్లు ఏముంది అంటారు. అట్లా ఎందుకు అంటారంటే మనం ఇచ్చే క్లారిటీ ఇవ్వకుంటే, ఆ ప్రొడక్ట్ మనం వాడుకొని చెప్పకుంటే, వాళ్ళని ఫాలో అప్ చేయకుంటే 100% ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రేజ్ అవుతాయి మనకి. ఎందుకంటే రీసెంట్ గా నేను కొన్ని చోట్ల మీటింగ్ అంటే రెగ్యులర్ స్టార్టింగ్ నుంచి అయినా ఇలాంటివి వస్తున్నాయి. ఎందుకంటే దీని గురించి క్లారిటీ తెలిసింది కాబట్టి నేను చెప్పగలుగుతున్నా. అట్లనే మన ప్రతి ఒక్కరం ఏంటంటే దీని గురించి క్లారిటీ తీసుకుంటే ఎదుటి వ్యక్తికి చెప్పగలుగుతాం. అట్లా ప్రతి ఒక్కరము 5 years బ్యాక్ తెలుసు అంటే ఏం తెలుసు సార్ అని నేను క్వశ్చన్ చేసిన. ఏం తెలుసు సార్ అంటే నాకు తెలుసు 5 ఏళ్ల కింద నేను వాడిన, పైనోళ్ళకే లక్షలు వస్తాయి, మనకు రావన్నారు. సార్ నీకు లక్షలు వచ్చేయమంటే ముందు నువ్వు ప్రొడక్ట్ వాడినావు, ఎన్ని రోజులు వాడినావంటే కొన్ని రోజులే వాడినా. నెక్స్ట్ మంత్ నువ్వు తీసుకొని వాడినావా, ఒక మీటింగ్కి వెళ్ళినావంటే నేను వెళ్ళలేదు అంటున్నావు. మీటింగ్కి వెళ్ళలేదు, ప్రొడక్ట్ వాడుకున్నాడు కానీ మీటింగ్స్కి వెళ్ళలేదు, ఈ కంపెనీ గురించి తెలుసుకోలేదు, ఏం తెలుసుకోలేదు. అలాంటి వాళ్ళు ఏం చెప్తారంటే నాకు మస్తు తెలుసు, నేను చూసిన అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళు చెప్పిన మనకు మనం ఆన్సర్ ఇవ్వాలంటే దీని గురించి మనం 100% క్లారిటీ తీసుకోవాలి. ఆయన నేను చెప్పిన తర్వాత వాళ్ళ వైఫ్ ఓకే అన్నది. ఎందుకంటే జెంట్స్ కొంతమందికి అంటే చాలా వరకు ఈ ఈగోని వాళ్ళు చెప్తే నేను వినాలా అన్న ఈగో ఉంటది. అట్లాంటి ఈగో పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్కరము ఎవరమైనా ఈగో పెట్టుకుంటే ఎలాంటిది దేని గురించి అయినా మనం తెలుసుకోవడానికి ఇష్టపడము, తెలుసుకోము, అది మనకు తెలియదు. ఓకేనా, మనం ఫెయిల్ అవుతాం కానీ అందులో పాస్ అవ్వము. మనం సక్సెస్ అవ్వడానికి కూడా రీజన్ అదే ఉంటది. ఓకేనా, వాళ్ళు నో అన్నారని నాకు ఎందుకంటే దీని గురించి తెలిసింది కాబట్టి నేను 100% ఆడ ఇచ్చినాక కూడా ఆయన తీసుకోలేదు. ఓకే, ఇప్పుడు కాకుండా ఎప్పుడైనా మీరు తెలుసుకోవాల్సిందే దీని గురించి, ఈ ప్రొడక్ట్ వాడవలసిందే, నీ కోసం కాదు నీ పిల్లల ఫ్యూచర్ ఉందని నేను 100% అక్కడ చెప్పిన అనమాట. ఓకేనా, అట్లా లీడర్స్ మనం ఏంటంటే దీని గురించి తెలుసుకోవాలి, 100% తెలుసుకుంటేనే చెప్పగలుగుతాం. ఎగ్జాంపుల్ ఎట్లా అంటే ఒక వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయాలన్నా
రెగ్యులర్ గా మనకు ఇప్పుడిప్పుడే పరిచయం అయిన వ్యక్తి ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళ గురించి కొన్ని రోజులు వాళ్ళతో పాటు జర్నీ చేస్తేనే, వాళ్ళతో పాటు ఫ్రెండ్షిప్ చేస్తేనే వాళ్ళ గురించి డీటెయిల్ గా తెలుస్తుంది. వాళ్ళు మంచోళ్ళ చెడ్డోళ్ళ, వీళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలా వద్దా, వీళ్ళ డీటెయిల్స్ అనేది మనకు తెలుస్తుంది. సేమ్ అదే విధంగా మన వెస్టీలో జర్నీ చేయాలన్నా, వెస్టీజ్ గురించి తెలుసుకోవాలన్నా, ఓకే, మనతో పాటు 10 మందికి ఇది అంటే మనతో పాటు 10 మందికి సక్సెస్ చేయాలన్నా కానీ 100% ఈ ప్రొడక్ట్ గురించి మనకు తెలవాలి, ప్రొడక్ట్ వాడుకోవాలి. మనం వాడుకున్న తర్వాత వేరే వాళ్ళకు చెప్పాలి. అప్పుడు మాత్రమే దీని గురించి డీటెయిల్ తెలుస్తుంది. ఏం తెలియకుండా ఒక పర్సన్ గురించి చెప్పాలన్నా చెప్పలేము, ఒక కంపెనీ గురించి చెప్పాలన్నా చెప్పలేము. మన ఫ్యామిలీలో వాళ్ళ గురించి కూడా, ఫ్యామిలీలో ఉన్న వ్యక్తులతో కూడా వాళ్ళ గురించి ఫ్రెండ్లీగా మూవ్ అవ్వకుండా, వాళ్ళకు ఫ్రెండ్లీగా ఉండకుండా కూడా వాళ్ళతో ఏమైనా చెప్పాలన్నా వాళ్ళు చెప్తున్న ఏదైనా వినాలన్నా వినలేము. ఎందుకంటే మనకు కొంచెం ఈగో అడ్డం వచ్చి అయినా, లేకపోతే తెలుసుకోలేకపోయినా గానీ వాళ్ళ గురించి క్లారిటీ తెలియదు. అట్లనే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా ఇక్కడ ఏంటంటే దీంట్లో తెలవాలి, దీంట్లో సక్సెస్ అవ్వాలి 100% అంటే 100% మన కంపెనీ గురించి తెలుసుకోవాలి లీడర్స్. ఇది ఇంకోటి, మన ఈ కంపెనీ గురించి తెలవాలంటే మెంబర్ ఆఫ్ మీటింగ్స్ అవుతున్నాయి. మీకు నియర్ బై ఉన్న స్టోర్లలో మీటింగ్స్ అటెండ్ అవుతే మీకు కంపెనీ గురించి అనేది తెలుస్తుంది. సక్సెస్ అయిన అప్లయన్స్ చాలా మంది మన గ్రేట్ లీడర్స్ మాట్లాడుతుంటారు. అక్కడ మాట్లాడినే వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారో, నిజంగా మాట్లాడుతున్నారా, ఫేక్ మాట్లాడుతున్నారా అని 100% మన మీటింగ్ లో తెలుసుకోవచ్చు లీడర్స్. ప్రతి ఒక్కరు మీటింగ్స్ అటెండ్ అయితేనే తెలుస్తుంది. నాకు ఏదైనా దావత్కి వెళ్ళాలన్నా, ఏమైనా ఫంక్షన్కి వెళ్ళాలన్నా కానీ మనకు టైం లేకున్నా మనం వెళ్ళి మరీ అటెండ్ అవుతాం. మన డబ్బులు ఖర్చు పెట్టుకొని మరీ వెళ్తాం, మన టైం వేస్ట్ చేసుకొని మరీ వెళ్తాం. ఇక్కడ ఏంటంటే నువ్వు వెస్టేలో సక్సెస్ అవ్వాలంటే నీ ఫ్యూచర్ కాదు, మన ఫ్యామిలీ, మనం లేకపోయినా పిల్లల ఫ్యూచర్ ఉంది, మనం లేకపోయినా మన పేరు అనేది నిలబడాలి. ఓహో పలానా మా పలానా పిల్లల వీళ్ళు చాలా మంచి సక్సెస్ అయినారు అని మనం లేకపోయినా పిల్లల మైండ్ లో మనం బ్రతుకున్నాడంటే 100% ఇక్కడ ఏంటంటే మనము దీని గురించి తెలుసుకోవాలి, క్లారిటీ తీసుకోవాలి, జర్నీ చేయాలి. ఓకేనా? అట్లా ఉంటాయి 100%. మీటింగ్స్కి వెళ్తేనే మనకి ఇది ఏందో క్లారిటీ తెలిసి మనం నిలబడగలుగుతాం. అట్లా మనకు వచ్చిన వ్యక్తికి కూడా, మన డౌన్లైన్స్ కూడా మనం క్లారిటీ తీసుకుంటేనే మనము క్లారిటీ ఇవ్వగలం లీడర్స్. 100% క్లారిటీ అనేది తీసుకోవాలా. ఇంకోటి మనకు లీడర్స్ ఎన్నో మీటింగ్స్ అవుతున్నాయి కాబట్టి అట్లా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎంత టైం వేస్ట్ చేసుకుని వెళ్తామో, మీటింగ్ కు 1 గంట 2 గంటలు, ఓకే, 1 గంట 2 గంటలు నువ్వు మీటింగ్ లో కూర్చుంటే, ఒక 3 గంటలు మీటింగ్ లో కూర్చుంటే మన గ్రేట్ లీడర్ బిబి మేడం గారు అంటారు, ఒక 3 గంటలు నువ్వు మీటింగ్ లో కూర్చుంటే 3 గంటల సినిమా చూసినప్పుడు నువ్వు మధ్యలో లేచి బయటికి వెళ్ళవు. అలాంటప్పుడు నువ్వు మీటింగ్ లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళాలని ఎట్లా అనిపిస్తుంది? ఓకేనా? నువ్వు బయటికి వెళ్ళకుండా ఇక్కడ వినడం ద్వారా 3 గంటల సినిమాకి అంత టైం పెట్టి టైం వేస్ట్ చేసుకోకుండా బయటికి వెళ్ళకుండా కూడా కూర్చుంటారు. ఇక్కడ నువ్వు మీటింగ్ లో 3 గంటలు వెంటనే 3 తరాలు మారుతాయి అని చెప్తారు లీడర్స్. ఓకేనా? అది ఎందుకు చెప్తారు అని తెలియాలంటే ఒక్క మీటింగ్ లో అటెండ్ కాదు, నీకు వీలైనప్పుడల్లా ప్రతి ఒక్క లీడర్, ఆల్రెడీ మన పాత లీడర్స్ కూడా విన్నర్ మీటింగే కదా, విన్నదేగా, ఇంతకు ముందు విన్నదేగా, వాళ్ళు ఏం చెప్తారు, వాళ్ళ జర్నీ చెప్తారు, వాళ్ళ టెస్ట్ మనీ చెప్తారు అంటారు. కానీ ఒక మీటింగ్ లో మాట్లాడిన టాపిక్ ఇంకో మీటింగ్ లో రాదు, ఒక మీటింగ్ లో నీకు వచ్చిన నాలెడ్జ్ ఇంకో మీటింగ్ లో రాదు. ఒకే వ్యక్తి మాట్లాడినా గానీ, ఒక్క వ్యక్తి మాట్లాడినా గానీ ఈ రోజు మీటింగ్ లో మాట్లాడింది నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడరు. వాళ్ళ ద్వారా కొంచెం నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. నాలెడ్జ్ ఏంటంటే వాళ్ళు సక్సెస్ చేసిన జర్నీయే, వాళ్ళు ఇక్కడ ఎదురైన సిచ్యువేషన్స్ మనకు చెప్తారు. మన సక్సెస్ కావడానికి 100% అవి ఉపయోగపడతాయి లీడర్స్. ఓకేనా? అట్లా మీటింగ్ అనేది కొంచెం టైం ఇచ్చి ప్రతి ఒక్కరు అటెండ్ అవ్వాలి లీడర్స్. ఓకేనా? ఇంకోటి మెయిన్ గా ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క లీడరు ఇక్కడ సక్సెస్ అవ్వాలి అంటే ఇందులో మనకి ప్రెస్టీజ్ లో అప్ లైన్, డౌన్ లైన్ అండ్ మన మెంటర్స్ ఉంటారు. 100% అప్ లైన్ చెప్పినా, మన మెంటర్స్ చెప్పినా, మన డౌన్ లైన్ ఏదైతే మనం ఏం చేస్తామో మన డౌన్ లైన్ కూడా అదే చేస్తారు. మన అప్ లైన్ ఏం చేస్తారో మనం అదే చెయ్యాలి, మన మెంటర్స్ ఏం చెప్తారో అదే చెయ్యాలి మనం. కానీ చాలా మంది లీడర్స్ ఏంటంటే చాలా వరకు నేను చూసిన ఇన్ని రోజులు నా జర్నీలో చాలా మంది లీడర్స్ ఏం చేస్తారంటే నా అప్లైన్ కంటే నేను ఎక్కువ చదువుకున్నా,
ఓకేనా. నా మెంటర్ కంటే నేను ఎక్కువ చదువుకున్నా, మెంటర్ అని చెప్తారు కానీ మెంటర్ అన్నప్పుడు మెంటర్ ఏం చెప్తే మెంటర్ మనకు వాల్యూ ఇస్తున్నారంటే ఆ వాల్యూ అనేది మనము ఉంచుకోవాలి. ఓకేనా. ప్రతి ఒక్క లీడరు మెంటర్ అని మీటింగ్ లో చెప్తాం కానీ ఆ మెంటర్ ఏం చెప్తారు అది చేస్తే మనకు 100% సక్సెస్ వస్తుంది. మన అప్లైన్ చెప్తాము, మన అప్లైన్ పదే పదే మనకు కాల్ చేస్తున్నారు. అప్లైన్ పదే పదే కాల్ చేస్తున్నారంటే అప్లైన్ కోసం చేస్తున్నారా? మనం రాకపోయినా అప్లైన్ తన కోసం తను బిజినెస్ చేసుకుంటారు. తను ఎట్లా నిలబడాలి, ఇందులో ఎట్లా సక్సెస్ అవుతామని 100% ఆల్రెడీ నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళు ఏ విధంగా ఏ మార్గంలో వెళ్తున్నారో ఆ మార్గంలో వెళ్ళడానికి కోసమని మనకు కాల్ చేసి ఫాలోఅప్ చేస్తారు. వాళ్ళు ఏం మిస్టేక్స్ చేసినారో ఆ మిస్టేక్స్ చెయ్యొద్దని మనం చెప్పడానికి ట్రై చేస్తుంటారు. వాళ్ళు ఏ టైంలో ఏ మీటింగ్స్ వింటే సక్సెస్ అవుతున్నారు, ఏ మీటింగ్ విని వాళ్ళు నిలబడడానికి ఇందులో నిలబడుతున్నారు అని తెలుసుకున్నారా అదే మీటింగ్స్ మన అటెండ్ చేయడానికి మనకి కాల్ చేస్తారు. కానీ పదే పదే నాకు కాల్స్ చేస్తున్నారు, ఇది ఇది అప్లైన్ డౌన్లైన్ బిజినెస్ కాదు కదా, అప్లైన్ డౌన్లైన్ అన్నట్టు ఉంటది కదా, నాకు టైం టార్గెట్ లేదు కదా, బాస్ లేదు కదా అని మనం అనుకుంటాం. ఇక్కడ బాస్ కాదు, టైం టార్గెట్ లేదు, బాస్ లేరు. కానీ ఈ సిస్టమ్ కొత్త కాబట్టి మనం నేర్చుకోవాలి కాబట్టి మన అప్లైన్ అనేది మనకు 100% కాల్ చేస్తుంటారు. మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మనకి ఇట్లా అయితే సక్సెస్ అవుతాము, ఇక్కడ రండి అక్కడ రండి ఇక్కడ మీటింగ్స్ ఉన్నాయి, సరే నీకు అక్కడ టీం లేదు, నీకు టీం లేకుండా నువ్వు చేసుకోవడానికి ట్రై చెయ్యి. ఓకేనా. నువ్వు అక్కడ వచ్చి అప్లైన్ నీకు ఆ మీటింగ్ రమ్మంటున్నారు, నీకు ఆ మీటింగ్ రావడం ద్వారా నువ్వు నాలెడ్జ్ వస్తుంది, నీ అప్లైన్ కంటే నువ్వు ముందు వెళ్ళొచ్చు. ఓకేనా. ఇది తెలియకుండా ఏం చేస్తానంటే నేను రాగానే ఐడి తీసుకోగానే ప్రొడక్ట్ వాడంగానే నా అప్లైన్కి ఏమొస్తుందో, ఓకేనా, నేను మీటింగ్కి వస్తే ఆమె డెవలప్ అవుతుందేమో, నేను ఆమె గురించి మాట్లాడంగానే అండ్ ఆ లీడర్ గురించి మాట్లాడంగానే, ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఆ మీటింగ్ లో మనం మాట్లాడుతున్నాం, మనం తెలుసుకుంటున్నాం అంటే ఇక్కడ నీ లెవెల్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఓకే, నీకెంత నాలెడ్జ్ వస్తుంది, ఒక 10 మంది ముందు మాట్లాడేంత నాలెడ్జ్ వచ్చిందంటే నీకు అప్లైన్ ద్వారానే. ఓకేనా. బయట ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడ ఇలాంటి మీటింగ్స్ జరగలేదు మనకి. ఇక్కడ మీటింగ్ జరుగుతున్నాయి అంటే ఇందులో ఏదో ఉంది, తెలుసుకోవాలి. ప్లస్ ఈ తెలుసుకున్నది అప్లైన్ ద్వారా మనం నేర్చుకోవాలి అని వినడానికి ఆ అప్లైన్ చెప్పింది వినడానికి ట్రై చేయాలి. కానీ 100% మనమే ఎందుకు చేస్తాం, అస్సలు చెయ్యం. అప్లైన్ చెప్పింది ఎందుకు వింటాం, నాకు పని ఉంది, నేను మీటింగ్ రాలేను, ఓకేనా. మళ్ళీ నెక్స్ట్ మీటింగ్కి వస్తామంటారు, నెక్స్ట్ మీటింగ్ కాల్ చేస్తే మళ్ళీ రారు. ఓకేనా. అట్లా చేస్తారు. అట్లా చేయడం చాలా రాంగ్ లీడర్స్. మన అప్లైన్ చెప్పినట్టు అక్కడ వెళ్ళడం ద్వారా నీకు మధ్యలో ఎవరైనా వ్యక్తి పరిచయం అవ్వచ్చు, వాళ్ళకి ప్లాన్ చెప్పొచ్చు, ఒక రోజు కాకుండా ఒక రోజైనా టైం ఇవ్వచ్చు. ఓకేనా. మనకు మధ్యలో జర్నీలో కలిసిన వ్యక్తులు రెగ్యులర్ గా అంటే మన మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు కంపల్సరీ మనతో పాటు జర్నీ చేస్తారా అంటే చెయ్యొచ్చు. మన ఫాలోఅప్ చేయడంలో ఈ రోజు కాకుండా రేపు జర్నీ చేయొచ్చు. కానీ అక్కడ వెళ్ళడం ద్వారా నీకు మీటింగ్ లో అప్లైన్ అనేది నీకు రమ్మంటున్నారంటే నీ సక్సెస్ కోసమే, వాళ్ళ సక్సెస్ కోసం కాదు. ఎందుకంటే వాళ్ళు 100% డిసైడ్ అయ్యారు కాబట్టి ఈ రోజు కాకుండా రేపైనా సక్సెస్ అవుతారు. కానీ నువ్వు ఆ మీటింగ్స్కి వెళ్ళి అప్లైన్ చెప్పినట్టుంటే అప్లైన్ కంటే ముందు వెళ్ళే అవకాశం కూడా 100% ఉంది మన వెస్టీజ్ లో. ఆల్రెడీ మన గ్రేట్ లీడర్స్ అందరూ ప్రూవ్ చేస్తున్నారు. దీంట్లో పరిచయం చేసిన అప్లైన్ కంటే ముందు డౌన్ లైన్స్ ముందుకు వెళ్తున్నారు. ఎగ్జాంపుల్ గా మన గ్రేట్ లీడర్ పాండు సార్ గారు ఉన్నారు. ఓకే. సార్కి 12 lakhs వస్తున్నాయి, మన విజయ వెంకటేష్ సార్కి 4 lakhs వస్తున్నాయి. సార్ ఏమంటున్నారు, నేను పరిచయం చేసిన వ్యక్తికి పాండు సార్ ముందుకు వెళ్ళడం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మీటింగ్ లో చెప్పినారు సార్. ఎందుకు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అదే బయట బిజినెస్ లో అయితే బయట జాబ్ లో అయితే నేను నాకంటే ఎక్కువ జీతం వస్తుందంటే చాలా ఈగో ఫీల్ అవుతాం. కానీ ఇక్కడ ఏంటంటే నేను ఒక పరిచయం చేసిన వ్యక్తి తను మీటింగ్స్ చేసుకుంటూ తన జర్నీ తను చేసుకుంటూ తను ఒక టీం క్రియేట్ చేసుకొని ఒక నెట్వర్క్ క్రియేట్ చేసుకొని మంచి వాల్యూస్ నింపుకొని ముందుకు వెళ్తున్నారు. ఓకేనా. నేను ఇక్కడ లేట్ చేసుకున్నా కానీ నువ్వు ఎంత పని చేస్తావో అంత ముందుకు వెళ్తావు. అట్లా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మన గ్రేట్ లీడర్స్ ఆల్రెడీ ప్రూవ్ చేసినారు. ఓకేనా. ఇక్కడ చాలా మందికి ఏముంటదంటే నా అప్లైన్ చెప్తుంది కదా, ఆమెకే వస్తుంది, ఆమెకి పెద్ద చెక్ వస్తుంది అని ఫీల్ అవుతాం. అట్లా కాకుండా ఇక్కడ ఆల్రెడీ మనకు లీడర్స్ నిరూపించినారు.
నువ్వెంత చేసుకుంటావో నీకు అంత ఫలితం ఉంటది. నువ్వెంత నమ్ముతావో నీకు అంత 100% రిజల్ట్ వస్తది. 100% సక్సెస్ అవుతావు. నువ్వు ఇక్కడ ఆల్రెడీ లీడర్స్ చెప్తున్నారు. నువ్వు నమ్మితే సొమ్ము, నమ్మకపోతే దుమ్ము అని మన గ్రేట్ లీడర్ పాండు సార్ గారు ఎప్పుడు అంటారు. నువ్వు నమ్మినావనుకో నీకు 100% ఇలా సక్సెస్ వస్తది. నమ్మకపోతే నీకు ఏమి రాదు. నీకు నమ్మకం రావాలంటే నువ్వు అప్లై చేసినట్టు అప్లై ఏది చేస్తుందో అది చేసుకుంటూ పోవాలి. నీకు బయట ఎన్నో పీజీలు, డిగ్రీలు ఎన్నో ఉండొచ్చు, చదువు సర్టిఫికెట్లు అవి ఉండొచ్చు. మన పాండు సార్ గారు అంటారు, నీకు ఈ సర్టిఫికెట్స్ ఉన్నా కానీ నీది అది మూట కట్టి బయట పడే సజ్జ మీద పెట్టేసి అని అంటాడు. నీ నాలెడ్జ్ బయట ఏది ఉన్నా, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ కూడా పక్కన నీ నాలెడ్జ్ అనేది పక్కకు పెట్టి ఇక్కడ అప్లై ఏది చేస్తే అది చేసుకుంటూ పోతే నీకు సక్సెస్ వస్తుంది అని చెప్తున్నారు. సేమ్ అదే పాటించడం అనుకోండి 100% మనం సక్సెస్ అవుతాం లీడర్స్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే అది చెయ్యరు. ఎందుకంటే నా అప్లైన్ కంటే నేను ఎక్కువ చదువుకున్నా అన్నట్టు ఫీల్ అవుతారు. బయట ఉండొచ్చు నీ చదువు, ఇక్కడ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి. 0 నుంచి స్టార్ట్ అవ్వాలంటే మనం నేర్చుకోవాలి. ఫస్ట్ కూడా చెప్పిన లీడర్స్, మనం స్కూల్కి వెళ్ళాలన్నా, పిల్లలు నర్సరీ టు 10th క్లాస్ చదవాలన్నా ఎవ్రీడే స్కూల్కి వెళ్ళాలి. టీచర్ చెప్పిన పాఠాలు వినాలి. ఓకేనా? టీచర్ ఆడ పాఠం చెప్తుంది, టీచింగ్ లోనే ఉంటుంది. కానీ అవి నేర్చుకుని సక్సెస్ అయినాక ఒక లెవెల్ వచ్చినాక, ఒక సర్టిఫికెట్స్ అవి వచ్చినాక, పెద్ద జాబులు కొట్టినాక ఆ టీచర్ చెప్పిన పాఠాలు విని అని గర్వంగా చెప్పుకుంటామా లేదా? అదే విధంగా సేమ్ నీ అప్లైన్ ఎందుకు చెప్తున్నారు, నీ అప్లైన్స్ చెప్తారు నాకంటే కూడా నువ్వు ముందుకు వెళ్ళొచ్చు, నాకంటే నువ్వు ముందు సక్సెస్ అవ్వచ్చు, నువ్వు ఇలా పాటిస్తే 100% సక్సెస్ అవుతావని చెప్తారు. అట్లా మనము 100% అప్లైన్ ఏ విధంగా చెప్తే అది పాటిస్తే మనం కంపల్సరీ సక్సెస్ అవుతాం. అప్లైన్ కంటే ముందు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ బీబీ మేడం, సరే నాకు చదువు ఉంది, నాకు నేను చేస్తా, నువ్వేం చెప్పకుండా నేను ముందుకు వెళ్తా అని చాలా మంది అంటారు. ఓకే, మరి చదువు ఉంది కదా, చదువు ఉందని ఏం చేస్తున్నారంటే చాలా వెనుక పడిపోతుంది. నాకు అన్ని తెలుసు, ఈ రోజు కాకుండా రేపు చేసుకుంటా అని అనుకున్నాం. 100% ఈ రోజు కాకుండా రేపు చేసుకోవచ్చు. కానీ మన అప్లైన్ ఏది చెప్తారో అది పాటించాలి. మన బీబీ మేడం గారు ఉన్నారు, పాండు సార్ ఏది చెప్తే మేడం గారు అది చేసినారు. సార్ ఏం చెప్పింది అది చేసిరు. మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టంటే మీటింగ్ తీసుకొచ్చి కూర్చోబెట్టినారు. ఓకేనా? నువ్వు ఏం చేయాలంటే అది మేడం సార్ ఏం చెప్తే అది చేసినారు. అట్లా చేయడం వల్లనే మేడం ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా అవార్డు తీసుకోవడం జరిగింది మన బీబీ మేడం. ఓకేనా? జస్ట్ మన చదువులు ఎన్నో ఉన్నా గానీ, చదువులు ఉన్న వాళ్ళు తీసుకున్నారా? ఇక్కడ తీసుకోలేదు. ఇక్కడ ఏంటంటే మనం అప్లైన్ దగ్గర ఎంత నేర్చుకుంటామో, అప్లైన్ కి ఎంత వాల్యూ ఇస్తామో 100% మనకు అప్లైన్ కి ఇచ్చే వాల్యూ, అప్లైన్ కు మనం చెప్పినట్టు వింటే 100% ఇక్కడ సక్సెస్ అవుతాం లీడర్స్. ఓకేనా? మేడం ఇప్పటికీ మన జూమ్ లో కూడా చెప్పినారు, నాకు అక్షరం ముక్క రాదు, ఈ సక్సెస్ నాది కాదు, నా అప్లైన్స్ది. అప్లైన్ నేను ఏది చెప్తే అది చేసుకుంటూ పోయినా కాబట్టి నాకు ఈ సక్సెస్ వచ్చింది. ప్రతి ఒక్కరు మనం ఇది చేస్తేనే మనం సక్సెస్ అవుతాం లీడర్స్ అని మేడం 100% ప్రూవ్ చేసి చెప్తున్నారు లీడర్స్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే నాకు చదువు వచ్చుగా, నాకు అన్ని వచ్చు అని అనుకుంటారు. ఆల్రెడీ మన లీడర్స్ మన టీంలోనే, మన పాండు సార్ టీంలోనే చాలా మంది సాఫ్ట్వేర్ జాబర్స్ యుఎస్ లో చేసే సార్ వాళ్ళు కూడా ఉన్నారు. చాలా మంది పేర్లు ఆల్రెడీ మన లీడర్స్ అందరికి తెలుసు. సార్ వాళ్ళు కూడా 3 lakhs 2 lakhs ఓకే 1 lakh దాకా 1 lakh ఎబో వచ్చే వాళ్ళు కూడా ఇది పార్ట్ టైం చేసుకుంటున్నారు. అప్లైన్ ఏది చెప్తే అది చేస్తున్నారు. ఆ జాబ్ ఆల్రెడీ ఎంతో నాలెడ్జ్ ఉంది. సాఫ్ట్వేర్స్ అంటే వాళ్ళకి ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది. ఆల్రెడీ మనకు సార్ వాళ్ళు జూమ్ లో కూడా మాట్లాడుతున్నారు, రెగ్యులర్ మార్నింగ్ జూమ్ లో కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. ఓకే, నేను 3 lakhs plus తీసుకుంటున్నా, నా అప్లైన్ ఏది చెప్తే అది చేస్తున్నా అంటున్నారు. మరి 3 lakhs plus తీసుకుంటున్నా, ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కదా, వాళ్ళు సొంత ప్రయత్నం చేయొచ్చు కదా, ఎందుకు చేస్తలేరు? వాళ్ళు ఇక్కడ సొంత ప్రయత్నం చేస్తే, నాకు నాలెడ్జ్ ఉంది కానీ సొంత ప్రయత్నం చేస్తే అక్కడ ముందుకెళ్ళాం లీడర్, సక్సెస్ అవ్వము. ఇక్కడ మన అప్లైన్ 0 అని బీబీ మేడం ఇప్పుడు సక్సెస్ అయినారు. ఆల్రెడీ స్టడీ లేదు, సర్టిఫికెట్ లేదు, అయినా కానీ మేడం సక్సెస్ అయ్యారు కదా. మేడం మాటలు వింటే 100 to 200% మనం సక్సెస్ అవుతాం లీడర్స్. ఓకేనా? అదే విధంగా మన గ్రేట్ లీడర్స్ 3 lakhs plus అయినా, ఆల్రెడీ జాబ్ లో ఉన్న వాళ్ళైనా, ప్రతి ఒక్క లీడరు మేడం అప్లైన్స్ ఏది చెప్తే అది చేస్తున్నాం అంటున్నారు. అది ఈ రోజు కాకుండా రేపైనా సక్సెస్ అవుతారు. కానీ అప్లైన్ ని కాదని నేను ముందుకు వెళ్తా, నేను అప్లైన్ చెప్పిన దగ్గరికి రాకుండా నేను వేరే దగ్గరికి వెళ్తా, నాకు అప్లైన్ కంటే ఎక్కువ తెలుసు,
నా సొంత ప్రయత్నాలు ఉపయోగిస్తుంటే 100% రాంగ్, 100% ఇందులో సక్సెస్ అవ్వము. ఎందుకక్కే అర్థము, నీకు టీం బిల్డ్ అవ్వదు. ఓకేనా? ప్రతి ఒక్క లీడర్ చెప్తున్న లీడర్స్, టీం అనేది బిల్డ్ అవ్వదు. నువ్వు అప్లైన్కి మీటింగ్కి వచ్చినాక కూడా అప్లైన్కి నువ్వు టీమును ఏమంటారు పరిచయం చేయకుంటే, ఓకేనా? నువ్వు అప్లైన్ అంటే అప్లైన్ ఐడి చేసిన అప్లైన్ కాదు. నీకు ఎవరైతే నీకు 100% నీకు సపోర్ట్ చేసుకుంటూ ఫాలోఅప్ చేసుకుంటూ ఓకే నువ్వు ముందుకు వెళ్తావు అని నీకు ధైర్యం ఇస్తున్నారో వాళ్ళు సపోర్ట్ తీసుకుంటూ వాళ్ళు చెప్పినట్టు వింటే మనం 100% సక్సెస్ అవుతాం లీడర్స్. ఓకేనా? ప్రతి ఒక్క లీడరు మేడం ఇప్పుడు ఆల్రెడీ మన గ్రేట్ లీడర్స్ మా మీటింగ్స్ కూడా చాలా అవుతుంది. ఏమో ప్రతి ఒక్కటి స్టార్టింగ్ లో అయితే మనకి ఇక్కడ అక్కడక్కడ ఒక వీక్లీ వన్స్ అట్లా ఉండేది. ఇప్పుడైతే రోజు ఒక మీటింగ్ జరుగుతుంది మనకి నియర్ బై ఉన్న దగ్గర. ఆ మీటింగ్స్ లో వెళ్ళి కూర్చుంటే సక్సెస్ అవుతాం కదా. మన మహాగురుజీ ఎంఎస్ఆర్ మీటింగ్స్, పాండు సార్ మీటింగ్స్, బీబీ మేడం గారి మీటింగ్స్, బాలం శ్రీనివాస్ సారు, సైదుల్ సారు, ఇట్లా పెద్ద పెద్ద లీడర్స్ మీటింగ్స్, ప్రతి ఒక్కరి మీటింగ్స్ అవుతుంది. ఆ మీటింగ్స్ లో వెళ్ళి కూర్చోబెట్టుకుంటే ఏదో ఒక మీటింగ్ లో వాళ్ళు కనెక్ట్ అవ్వచ్చు లీడర్స్. ఓకేనా? అలా అని మన మెంటర్ ఆల్రెడీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మన మెంటర్ మన అప్లైన్ అనేది మీటింగ్ పెట్టారు మనకు నియర్ బై. ఆ నియర్ బై మీటింగ్ పెట్టినప్పుడు ఆ మీటింగ్ కి నిన్ను ప్రమోట్ చేస్తున్నారు. ఓకే, మనల్ని ప్రమోట్ చేస్తున్నారు, మనల్ని తప్పకుండా రమ్మంటున్నారు, మనం వెళ్ళాలి. కానీ అక్కడ ఏం చేస్తామంటే మనం వెళ్ళకుండా ఉంటాం. ఓకేనా? అప్పుడు ఎందుకు వెళ్ళామంటే అప్లైన్ అంటే వాల్యూ ఉండదు. ఓకేనా? మన మెంటర్ అంటే వాల్యూ ఉండదు. మనం చేసే పని చేసుకుంటూ పోతే ఆ వాల్యూస్ నింపుకుంటూ పోతే 100% సక్సెస్ వస్తుంది. మన గ్రేట్ లీడర్స్ అందరూ ఇప్పటికీ ఎంఎస్ఆర్ గురూజీని ఎందుకు ఎంఎస్ఆర్ అసోసియేషన్ అంటేనే వాల్యూస్ తో నింపుకున్నది. ఓకేనా? ఆ వాల్యూస్ అనేది మనకు రావాలంటే 100% మన అప్లైన్ ఏం చేసినా మన మెంటర్ ఏం చెప్పినా అది చెయ్యాలి లీడర్స్. కానీ అది చేస్తున్నాం అని చేసినట్టు నటిస్తే 100% రాదు. నువ్వు నటించినావు అనుకోండి, నటించినట్టే అవుతుంది లైఫ్ అంతా. మన సక్సెస్ కూడా నటించినట్టే వస్తుంది. నీకు సక్సెస్ రావాలంటే ఇలా నటించొద్దు. అప్లైన్ డౌన్లైన్ అన్నట్టు అప్లైన్ సపోర్ట్ తీసుకోవాలా, మన మెంటర్ సపోర్ట్ తీసుకోవాలా. మన మెంటర్ అనే వాళ్ళు మనకు వాల్యూ ఇస్తున్నారు, మనకు ఒక ప్లేస్ ఇస్తున్నారు. ఆ ప్లేస్ లో నీకు మాట్లాడేంత అవకాశం ఇస్తున్నారు, ఆ ప్లేస్ లో నీకు వాల్యూ ఇస్తున్నారంటే వాళ్ళకి టాలెంట్ లేక కాదు, వాళ్ళకి టాలెంట్ ఉంది. 100% వాళ్ళు సక్సెస్ అయినారు. కానీ నేను ఏ విధంగా చేసినో అదే విధంగా నా డౌన్లైన్ చేయాలని వాళ్ళు డిసైడ్ అయ్యి నీకు అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశం ఇచ్చినప్పుడు 100% యూటిలైజ్ చేసుకోవాలి. కానీ దాన్ని మన మెంటర్ అనేవాళ్ళు, మన అప్లైన్ అనేవాళ్ళు మనకు పదే పదే చేస్తున్నాయి. వీళ్ళకి ఏం పని ఉందిలే, ఊకే చేస్తారు, వీళ్ళకి ఏం తెలుసు, నాకు ఎక్కువ తెలుసునా అని వాళ్ళకు వాల్యూ ఇవ్వకుండా మనం అక్కడ ఉండిపోతాం. ఓకేనా? అట్లా వాల్యూ ఇవ్వకుండా లీడర్స్ ఫెయిల్ అయ్యేది ఎవరు? వాళ్ళు కాదు, మనమే 100% ఫెయిల్ అవుతాము. ఓకేనా? అప్లైన్ సక్సెస్ అవ్వాలని ఏదో ఒక మాట అన్నా కానీ ఇక్కడ కొత్త వాళ్ళకైనా ప్రతి ఒక్క లీడర్ చెప్తున్నా, ఒక మాట వాళ్ళు నేర్చుకున్నారు, ఏ విధంగా నేర్చుకున్నారో ఆ విధంగా పోకుంటే మనకి వాళ్ళు అనడం జరుగుతుంది. మన ఇంట్లో పేరెంట్స్ అయినా, మన అమ్మ అయినా, నాన్న అయినా ప్రతి ఒక్కరు మనకేం చెప్తారు, ఈ విధంగా చెయ్యకు. నువ్వు ఎగ్జాంపుల్ గా నువ్వు ఏదైనా చేస్తున్నావు, ఒక స్కూల్కి వెళ్తున్నావు, స్కూల్కి వెళ్ళకుంటే మన టీచర్, మన మమ్మీ అనేది, అమ్మ నాన్న అనే వాళ్ళు ఎందుకు వెళ్తలేవని మనకి ఖండిస్తారు కంపల్సరీ. ఓకేనా? సేమ్ అదే విధంగా మన అప్లైన్ అయిన వాళ్ళు దీంట్లో ఆల్రెడీ జర్నీ చేస్తున్నారు కాబట్టి ఈ విధంగా వెళ్తే బాగుంటుందని వాళ్ళు చెప్పడానికి ట్రై చేస్తారు. చెప్పింది ఏం చేస్తామంటే నన్ను అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు అని మనం ఫీల్ అయితే, ఆ ఫీల్ అయ్యడం వల్ల మనమే ఫెయిల్ అవుతాం. 100% ఇక్కడ సక్సెస్ కాము. 100% ఏది అప్లైన్ ఏది చెప్తే అది చేయడం వల్ల మన సక్సెస్ అవుతాం. ఇప్పుడు మనీషా మేడం ఉన్నారు, 82,000 తీసుకుంటున్నారు. బీబీ మేడం ఏది చెప్తే నేను అది చేస్తా, బీబీ మేడం ఒక తల్లి లాగా చూసుకుంటున్నది, నాకు ఎక్కడైనా సపోర్ట్ చేస్తుందని. మీటింగ్ లో ఎందుకు ఏడుస్తుంది అమ్మాయి? మీటింగ్ లో ఎందుకు ఏడుస్తుంది? మేడం అంత సపోర్ట్ చేసేది కాబట్టి, మేడం అంత సపోర్ట్ చేస్తారు కాబట్టి అక్కడ నటిస్తలేదు, 100% జీవిస్తున్నది. నటిస్తే 100% రాదు లీడర్స్. ఓకేనా? మన అప్లైన్ అనే వాళ్ళు, మెంటర్ అనే వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారంటే మన టాలెంట్ అనేది వాళ్ళు ఆల్రెడీ గుర్తిస్తారు. మనం ఏం చేస్తే వీళ్ళకు టాలెంట్ ఉంది, ఈ టాలెంట్ ని ఈ విధంగా ఉపయోగించుకోవాలని చెప్పడానికి ట్రై చేస్తారు. కానీ మనం ఏం చేస్తామంటే నాకు ఎక్కువ చదవచ్చు కదా, నాకు ఎక్కువ టాలెంట్ ఉంది కాబట్టి అప్లైన్ అయిన వాళ్ళు మన ఎమ్మటి పడుతున్నారు,
నేను స్టేజీల మీద మాట్లాడితే వాళ్ళకు వస్తుంది సక్సెస్. ఓకే, వాళ్ళ గురించి చెప్పడము మాట్లాడాలి అని అనుకుంటాం మనం. కానీ అలా మాట్లాడడం ద్వారానే మనకు స్టేజీ ఫియర్ అనేది పోతుంది, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలనేది తెలుస్తుంది. ఇంకొకటి ఓకే, అప్ లైన్ డౌన్ లైన్ తో ఎలా ఉండాలి, ఓకే వాళ్ళ జర్నీ ఎదుటి వ్యక్తి ఏ విధంగా జర్నీ చేస్తున్నారు. ఓకే, మన ఆ మీటింగ్ లో వెళ్తే చాలా నేర్చుకోవచ్చు లీడర్స్. ఆల్రెడీ లీడర్స్ అందరూ నిరూపించినారు. ఆల్రెడీ లీడర్స్ అందరూ ప్రతి ఒక్కరు అక్కడ ప్రూవ్ చేసి మాట్లాడుతున్నారు. అదే కదా మనకు చేసేది. మనకు అప్లైన్ మన మెంటర్ మా వాల్యూ ఇస్తుందంటే ఆ వాల్యూ అనేది నిలబెట్టుకోవాలి. కానీ ఒక్కసారి వాళ్ళ దృష్టిలో మనం బ్రేక్ అయినామంటే వాళ్ళు ఎప్పుడు వాళ్ళ దృష్టిలో ఒక ముద్ర పడిందంటే వాళ్ళంతేలే అని ఒక ముద్ర పడిపోయిందంటే మనల్ని పట్టించుకోరు లీడర్స్. ఓకేనా, ప్రతి ఒక్కరము వాళ్ళు ఇచ్చే వాల్యూస్ నింపుకోవాలి లీడర్స్. ఓకేనా, వాళ్ళు ఎట్లా సక్సెస్ అయ్యారు, ఏ విధంగా సక్సెస్ అయ్యారో మనం అదే విధంగా సక్సెస్ కావాలంటే 100% మీటింగ్ పోవాలి. నీకు ఇక్కడ మీటింగ్స్ ఏంది, జస్ట్ నీకు వేలకు డబ్బులు ఖర్చు పెట్టుకోమంటున్నారా? నీకు ₹1 ఖర్చు లేకుండా ఏం ఖర్చు? మేము మీటింగ్స్ కి వెళ్తున్నాం, డబ్బు పెట్టుకుని వెళ్తున్నాం. కొత్తగా జాయిన్ అయిన వాళ్ళకి అప్లయన్స్ డబ్బులు ఏం పెట్టారు, మీటింగ్స్ ఖర్చు పెట్టారు. ఓకేనా, ఇంకా ఆల్రెడీ జర్నీ చేస్తున్నాము, మీటింగ్స్ డబ్బు పెట్టుకొని వెళ్ళాలా అంటారు. డబ్బు పెట్టుకుని వెళ్తాము. అదే బయట అయితే నీకు సక్సెస్ అవ్వాలంటే బిజినెస్ మీటింగ్స్ అయినా, సక్సెస్ మీటింగ్ అయినా, మోటివేషన్ మీటింగ్స్ అయినా, బయట నీ క్లాసెస్ అయినా కానీ బయట వేలకు టికెట్స్ బుక్ చేసుకొని వెళ్తున్నారు లీడర్స్. కానీ ఇక్కడ అంతకంటే మించి నాలెడ్జ్ గెయిన్ చేసిన వాళ్ళు మన అప్లయన్స్, మన మెంటర్స్ ఆల్రెడీ ఒక 3-4 ఇయర్స్ నుంచి జర్నీ చేస్తున్నారు. ఒక ముళ్ళ బాటలో నడిచి నీకు ఒక పూల బాటలో నడిపిస్తానికి నీకు ఆ మీటింగ్స్ పెడుతున్నారు. జస్ట్ ఒక హాల్ ఖర్చుకి నీకు టికెట్ పెట్టుకోమంటే కూడా నేను టికెట్ పెట్టుకొని రావాలా అని అంటారు చాలా మంది. నీకు ఆల్రెడీ నీకు టికెట్ జస్ట్ ఒక ₹40-30 ఒక పిల్లలకి చాక్లెట్ కొనిస్తే ₹30-40 అవుతున్నాయి. అదేదో ఇక్కడ నీకు ఒక్కసారి ₹30-40 ₹20 ఎంతో ఖర్చు పెట్టుకొని మీటింగ్ రావడం ద్వారా నీ 3 తరాలు సెట్ అవుతాయి లీడర్స్ 100%. ఓకేనా, అలాంటి వండర్ఫుల్ మీటింగ్స్ ఇస్తున్నాయి. ఈ మీటింగ్స్ ఎందుకంటే ఆల్రెడీ రియల్ గా జరిగినవి, ఇది ఇక్కడ మాట్లాడిచ్చేవి కాదు. రియల్ గా వాళ్ళు సక్సెస్ అయినది మనకు మీటింగ్స్ లో చెప్తారు. వాళ్ళు ఏ విధంగా సక్సెస్ అయినారు, ఏం చేసి సక్సెస్ అవుతారని 100% ఒక 1 hour 2 hours మీటింగ్స్ లో మనకు చెప్తున్నారు. కాబట్టి ఆ మీటింగ్ లో వెళ్ళి కూర్చుంటేనే తెలుస్తుంది. ఆ మీటింగ్ లో వెళ్ళి కూర్చున్నాక ఒక ఫోన్ వచ్చింది బయటికి వెళ్ళినామంటే వస్తుందా? రాదు. దాని గురించి ఏం తెలుస్తుంది? ఇక్కడ మీటింగ్ వెళ్ళి బయట ఎవరికని చెప్పాలంటే ఏ మీటింగ్ రా అంటే సబ్బుల మీటింగ్ అని చెప్తాం. సబ్బుల మీటింగా, ఏ మీటింగ్ అని తెలియాలంటే నీ 3 తరాలు ఉందా, సబ్బుల మీటింగ్ లో ఈ 3 తరాలు ఉంది తెలియాలంటే నీకు ఎట్లా తెలుస్తుంది? ఆల్రెడీ మన సక్సెస్ అయిన లీడర్స్ ముళ్ళ బాట నుండి పూల బాట వేసిరు. ఆల్రెడీ మన లీడర్స్ అందరూ అంటారు మేము ముళ్ళ బాట నుంచి వచ్చినాం, మేము స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మాకు ఇక్కడ స్టోర్స్ లేవు, ఏం లేవు. అయినా కానీ మేము ఎంత దూరం వెళ్ళినా 40 కిలోమీటర్లు, 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు కూడా మన మా గురించి ఎంఎస్ఆర్ దేవరకొండ నుంచి సికింద్రాబాద్ వచ్చి ప్రొడక్ట్ తీసుకొని వెళ్ళే వాళ్ళు. మనకేమన్నా కష్టం ఉందా? జస్ట్ మన పక్కన ఉన్న డీమార్ట్, కిరాణా షాప్ లో తెచ్చుకున్నది ఇక్కడ తీసుకొని వాడుకోమంటున్నారు లీడర్స్. ఓకేనా, అట్లా నీకు నియర్ బై అట్లా నీకు రెగ్యులర్ గా నీ ఊర్లోనే, నీ ఇంటి పక్కనే, కొంతమందికి అయితే నియర్ బై ఒక 8 కిలోమీటర్ల దగ్గరనే, ప్లస్ ఇంటి పక్కన మీటింగ్ ఉన్నా కానీ చాలా మంది రారు, నాకు టైం లేదంటాం. అని అలా అనకండి లీడర్స్. ఇక్కడ మన అప్లైన్ ఏది చెప్పినా, డౌన్ లైన్ మన మెంటర్ ఏది చెప్పినా అది చేసుకుంటూ పోవాలి. ఆల్రెడీ మన లీడర్స్ అందరూ ప్రూవ్ చేసి మాట్లాడుతున్నారు. మన లీడర్స్ అందరు సక్సెస్ అయ్యారు. మన వాళ్ళు ఏదైతే ముళ్ళ బాటలో నడిచినారో ఆ ముళ్ళ బాట తీసేసి మనకు ఒక పూల బాట వేసిర్రు. ఆ బాటలో మనం వెళ్తున్నాం. ఎందుకంటే ఆ పూల బాట వేసిరు కాబట్టి మన కష్టం అనిపిస్తలేదు, కాబట్టి ఈ కష్టం అనేది కనిపిస్తలేదు, గిదేలే అనుకుంటున్నాం. అదే వాళ్ళు జర్నీ చేసినట్టు స్టార్టింగ్ లో మనం జర్నీ చేస్తే ఇప్పటి వరకు నిలబడకపోయే వాళ్ళము. కానీ నీకు ఆ బాధ లేకుండా 100% ఒక మంచి మార్గం వేసిర్రు, మంచి రూట్ వేసిర్రు. ఆ రూట్ లో మనం వెళ్తున్నాము. నువ్వు చేసే జాబ్ ఏదైతే ఉందో అది చేసుకుంటూ చేసుకో. నువ్వు చేసే పని ఏదైతే ఉందో అది చేసుకుంటూ చేసుకో. నువ్వు ఖాళీగా ఉన్నావా, నీకున్న టైంలో చేసుకో. నువ్వు ₹1 పెడుతున్నావా, పెడతలేవు, పెట్టుబడి లేదు, జస్ట్ ఒక షాప్ మారుస్తున్నాము. ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళకి చెప్తున్న లీడర్స్, షాప్ మారుస్తున్నాం జస్ట్ మనము.
చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. నీ లైఫ్ చేంజ్ అవ్వాలంటే మీటింగ్స్ కంపల్సరీ అటెండ్ అవ్వాలి. పాత వాళ్ళకు, మెయిన్ గా పాత వాళ్ళకి, ఆల్రెడీ లీడర్స్ కి, ప్రతి ఒక్కరు ఐడియా అయిన ప్రతి ఒక్కరు లీడర్మే. నువ్వు లీడర్ గా క్వాలిటీస్ నింపుకోవాలి, లీడర్ అవ్వాలి. నీతో పాటు 10 మంది లీడర్లు తయారు చేయాలంటే పాత వాళ్ళకు చెప్తున్న లీడర్స్, నువ్వు లీడర్ క్వాలిటీస్ అనేది నింపుకోవాలి. కానీ నింపుకున్నట్టు నటించి నీ పని నువ్వు చేస్తే నువ్వు సక్సెస్ కావు. నీకు 100% సక్సెస్ రాకుండా ఉంటది. నీ అప్లైన్ ఏది చెప్తారో, నీ మెంటర్ ఏది చెప్తారో అది చేసుకుంటూ పోతేనే సక్సెస్ వస్తుంది లీడర్స్. ఓకేనా? అది లేట్ అయినా సరే, కానీ వాళ్ళు చెప్పినట్టు నటించి నువ్వు వెళ్ళే బాటలో నువ్వు వెళ్తే మాత్రము 100% సక్సెస్ కాదు. చాలా మంది లీడర్స్ ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. ఓకేనా? ఈ రియలైజ్ మీటింగ్ లో చెప్తారు, అప్లైన్ చెప్పింది నేను వినలేదు, నా మెంటర్ చెప్పింది నేను వినలేదు, నాకు అందుకే ఇంత లేటు సక్సెస్ వచ్చింది. అదే నేను చెప్పుంటే, వాళ్ళు చెప్పినట్టు నేను వినుంటే వాళ్ళతో పాటు నేను జర్నీ చేసేదాన్ని. చాలా మంది లీడర్స్ చెప్తుంటారు లీడర్స్. ఓకేనా? ఇప్పుడైనా ప్రతి ఒక్క లీడరు, మనం మా గురించి ఎంఎస్ఆర్ మీటింగ్ పెట్టిందంటే ప్రతి ఒక్క లీడర్ అక్కడ వెళ్తున్నారు, వెళ్ళి వింటున్నాం. ఓకే, సార్ ఏమన్నా మిమ్మల్ని రమ్మని చెప్తున్నాడా? లేదు. అక్కడ వెళ్ళడం ద్వారా, సార్ ద్వారా నేర్చుకున్న నాలెడ్జ్ కాబట్టి ఎట్లా ఉండాలి, ఎలాంటి వాల్యూస్ ఉన్నది నేర్చుకున్న మా గురించి ద్వారా నేర్చుకున్నాం కాబట్టి కంపల్సరీ వెళ్తున్నాం లీడర్స్. కానీ ఇక్కడ ఏంటంటే మన మీటింగ్స్కి రమ్మని చెప్పినా వెళ్ళము. మీటింగ్ ఈ రోజు ఉంది, రేపు రాను 1 వీక్ బిఫోర్ చెప్పినా కానీ వెళ్ళము. ఓకే, ఎమర్జెన్సీ ప్రాబ్లం ఉంది అంటే వెళ్ళకుండా ఉన్నా అది వేరు. కానీ ఏ ప్రాబ్లం లేకున్నా నేను అక్కడున్నా ఇక్కడున్నా అని చెప్పి నువ్వు చేసే పని వేరే చేసుకుంటూ నేను బిజీగా ఉన్నా అని చెప్తాను. చాలా రాంగ్ లీడర్స్. ఆల్రెడీ వాళ్ళ ప్రతి ఒక్కరికి, మన అప్లైన్ కి, మన మెంటర్ కి మనం ఏం చేస్తున్నాము, మనం ఎక్కడున్నాం అనేది ప్రతి ఒక్కటి మనకు అర్థమవుతుంది లీడర్స్. ఇక్కడ నేను చెప్పదలుచుకునేది ఏంటంటే, అప్లైన్ డౌన్లైన్ బిజినెస్ ఇది కాపీ బిజినెస్. అప్లైన్ ఏది చేస్తే అది చేసే బిజినెస్. ఇక్కడ మన గౌతమ్ బాలి సార్ ఏంది, డైరెక్ట్ సేలింగ్ లో అయినా మన గౌతమ్ బాలి సార్ పెట్టిన సిస్టమ్ ఏంటంటే, ఒక 0 నుంచి హీరో కావాలంటే ఈ కంపల్సరీ ఇవి మనం ఈ రూల్స్ అన్ని పాటిస్తేనే 100% సక్సెస్ అవుతాము. నీకు చదువుతో సంబంధం లేదు, ఐటు వెయిటుకు కలర్ తో సంబంధం లేదు. నీ చదువు ఎంత చదువుకున్నా నువ్వు బయట మూట కట్టి పాడేసేయి, పక్కన పెట్టేసుకో. వివిడ అంటారు, ఒక అన్నం వండాలంటే అన్నం మొత్తం పిసికి చూస్తామా, ఒక మెతుకు పట్టుకొని చూస్తామా అంటారు బీబీ మేడం గారు. ఓకే, మనం ఇక్కడ సక్సెస్ అవ్వాలంటే నేర్చుకుంటేనే వస్తుంది. ఓకేనా? ఇప్పుడు అన్ని బట్టి చూస్తేనే తెలుస్తుంది కాదు. ఒక్క విషయంలో వాళ్ళ గురించి తెలవాలన్నా మన అప్లైన్ కి మన గురించి తెలుస్తుంది, మన మెంటర్ కి మన గురించి తెలుసు అంటే, వీళ్ళు ఏందో వాళ్ళు నా గురించి ఏం తెలియదురా అని మన అనుకుంటాం. కానీ మనం చేసేది చెయ్యండి. మన గురించి తెలవాలంటే మనతో పాటు ఒక వారం రోజులు జడ్జ్ చేసినా మనం చేసే విధానాన్ని బట్టి కూడా 100% వాళ్ళకి తెలుస్తుంది లీడర్స్. ఓకేనా? ప్రతి ఒక్కరము మన అప్లైన్ చెప్పింది చేసుకుంటూ, మన మెంటర్స్ చెప్పింది చేసుకుంటూ, వాళ్ళు ఎక్కడ రమ్మంటే అక్కడ వెళ్ళుకుంటూ, ఓకే, మనతో పాటు మన టీం ప్రమోట్ చేసుకుంటే 100% సక్సెస్ అవుతాం. వాళ్ళు ఏదైతే చెయ్యొద్దన్నారో, వాళ్ళు ఏదైతే మిస్టేక్ చేసిరో ఆ మిస్టేక్ మనకు చేయొద్దని చెప్తారు. వాళ్ళైతే ఏ విధంగా సక్సెస్ అయ్యారో ఆ విధంగా వెళ్ళడానికి మనకు చెప్తారు. అదే పాటించుకుంటూ అవే చేసుకుంటూ వెళ్తే మనం అప్లైన్ కంటే ఎక్కువ లక్షలు సంపాదించవచ్చు, అప్లైన్ కంటే ఎక్కువ నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. మనం ఇక్కడ బయట కాదు, మన వెస్టీలో నాలెడ్జ్ అనేది గెయిన్ చేయొచ్చు. ఆల్రెడీ మనకు ఇక్కడ చాలా మంది చదువు లేకున్నా కానీ ప్రూవ్ చేసి చూపిస్తున్నారు. ఓకే మేడం, మేడం ఏంది, మేడం లైఫ్ ఏంది, ఒక ఆయమ్మగా ఉండి ఇక్కడ 4 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటుంది. మేడం ఏమంటున్నా, హైదరాబాద్ లో ఒక రెంట్కుండే స్థాయి కాదు నాది, 5,000కు రెంట్కునే స్థాయి కాదు. కానీ నాకు 1,50,00,000 పెట్టినా నాకు ఆ ఇల్లు అనేది నచ్చతలేదు. ఎందుకు నచ్చతలేదు? 1,50,00,000 పెట్టినా ఇల్లు నచ్చతలేదు. ఎందుకు నచ్చతలేదు? అప్పుడు ఆయమ్మగా ఉన్నప్పుడు ఆ 8,000 ఆ వచ్చే జీతానికి ఎంతో అంత ఉన్న దాంట్లో సర్దుకొని ఉండేది ఆమె మేడం. అప్పుడు చెప్పిరు ఆల్రెడీ మేడం జర్నీ. ఓకేనా? కానీ ఇక్కడ డబ్బు వస్తుంది కదా, ఆ వచ్చే డబ్బు నుంచి వాల్యూస్ ఏదైతే నింపుకున్నారో ఆ వాల్యూస్ నింపుకొని జర్నీ చేసుకుంటూ ఇక్కడ సిస్టమేటిక్ జర్నీ చేసుకుంటూ అప్లైన్ ఏది చెప్తే అది చేసుకుంటూ పోతే మేడంకు సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్ ఏంటంటే మామూలు సక్సెస్ కాదు, వండర్ఫుల్ సక్సెస్ వచ్చింది. ఆ సక్సెస్ తోనే మేడం ఏమంటున్నారు, నాకు 1,00,000 1,00,00,000 1,50,00,000 పెట్టిన ఇల్లు నచ్చుతలేదంటే ఎందుకు నచ్చుతుంది లీడర్స్?
అదే 8,000 జీతం ఉన్నప్పుడు ఏదంటే అది నచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు నచ్చలేదు? ఎందుకు నచ్చలేదంటే ఆల్రెడీ మీకు తెలుసు, మేడం దగ్గర లక్షలు ఉన్నాయి. నాకున్న లక్షలకి ఆ ఇల్లు సెట్ అవుతలేదు, నాకు ఆ ఇల్లు నచ్చతలేదు. నాకేంటంటే నేను ఇక్కడ లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఓకేనా? ఇక్కడ మన ప్రతి ఒక్కరు లీడరు ఏం చేయాలంటే మన అప్లైన్ చెప్పినట్టు చేసుకుంటూ పోతే 100% లగ్జరీ లైఫ్ లీడ్ చేయొచ్చు. యూత్ అయితే 100% మంచిగా ఒక మ్యారేజ్ అయ్యే వరకు ఒక 2 అవర్స్, ఒక 3 ఇయర్స్ 5 ఇయర్స్ వరకు మనం జర్నీ చేస్తే 100% లక్షలు ఎర్న్ చేయొచ్చు, మంచి లైఫ్ లీడ్ చేయొచ్చు. ఆల్రెడీ మ్యారేజ్ అయ్యి పిల్లలు ఉన్న వాళ్ళు ఒక సగం లైఫ్ అయిపోయింది ఆల్రెడీ మనది. కాబట్టి మనం ఏం చేయాలంటే మనది గురించి కాదు, మన పిల్లల ఫ్యూచర్ గురించి, మన పిల్లలు లగ్జరీ లైఫ్ లీడ్ చేయాలి. మన అమ్మ నాన్న బ్రతికినట్టు మనం బతికిన పేదరికంగా, ఓకే, మన పిల్లలు కూడా అదే విధంగా బతకొద్దంటే 100% ప్రెస్టీజ్ ప్లాట్ఫామ్ లో దొరుకుతుంది లీడర్స్. ప్రతి ఒక్క లీడరు అప్లైన్ చెప్పినట్టు, మన మెంటర్స్ చెప్పినట్టు మనం చేసుకుంటూ పోయి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్న లీడర్స్. ఆల్రెడీ లీడర్స్ అందరికీ తెలుసు, కానీ నేను చెప్పాలనుకునేది ఏంటంటే రెగ్యులర్ గా ప్రొడక్ట్ గురించి చెప్తున్నాం కదా, ఈ రోజు కొంచెం జనరల్ గా ఏదైనా టాపిక్ చెప్దాం దేని గురించి అని చెప్పిన లీడర్స్. నా వల్ల నేనేమైనా మిస్టేక్ మాట్లాడి ఉంటే ఓకేనా, ఆల్రెడీ నాకు తెలుసులే మా చెప్పింది ఏంటి అనుకున్న వాళ్ళ లీడర్స్ ఉంటే ఓకే లీడర్స్, సారీ. నాకేంటంటే కొత్త వాళ్ళ కోసమే చెప్పడం జరిగింది. ఇంట్లో పాత వాళ్ళైనా నిలబడాలంటే ఇలాంటి రూల్స్ పాటించాలి. అప్లైన్ కి వాల్యూ ఇచ్చుకుంటూ, మన మెంటర్ కి వాల్యూ ఇచ్చుకుంటూ వెళ్తే 100% నీకు సక్సెస్ వస్తుంది. నీ మెంటర్ కు నువ్వు తెలుసు, అప్లైన్ నువ్వు తెలుసు, కాబట్టి మనం అదేందో వాళ్ళు చెప్పినట్టు మనం చేసుకుంటూ పోతే నువ్వు టాప్ లో ఉంటావు లీడర్స్. ఓకేనా? మనం అనేది టాప్ లో ఉంటాం. ఆ టాప్ లో ఉండాలంటే మనం ఇవి పాటించాలి లీడర్స్. థ్యాంక్ యూ సార్, నాకు అవకాశం ఇచ్చినందుకు. ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ కి థ్యాంక్ యూ సార్.